బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. టీసీసీ అధ్యక్షుల నియామకంపై నియమించిన ఏఐసీసీ అబ్జర్వర్ల సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ తదితరులు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్లనున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై నియమించిన ఏఐసీసీ అబ్జర్వర్ల సమావేశానికి మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ తదితరులు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెనెల. ఈరోజు ఢిల్లీలో డీసీసీ పరిశీలనకు సంబంధించి కూడా నియామక ప్రక్రియ పైన దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఢిల్లీలో ఈరోజు ఇందిరాభవన్ లో ఏసీసీ కార్యాలయం ఇందిరాభవన్ లో అవగాహన కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఇక జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటుగా ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా డీసీసీల నియామకానికి సంబంధించి కూడా 3 రాష్ట్రాలకి సంబంధించిన డీసీసీ నియామకాలకు సంబంధించి కూడా అబ్జర్వర్లను ప్రకటించింది. ఇక దాంట్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణకు సంబంధించి ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా డీసీసీల నియామకానికి సంబంధించి కూడా కసరత్తును ముమ్మరం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక ప్రధానంగా తెలంగాణకు సంబంధించి కూడా 22 మంది డీసీసీ నియామకాలకు సంబంధించి కూడా అబ్జర్వర్లను ప్రకటించి దీంట్లో క్రియాశీలకంగా పారదర్శకంగా డీసీసీల నియామక ప్రక్రియ చేయాలి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేసుకుంటూ ఎవరైతే ఆ నాయకుడు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా డీసీసీ బాధ్యతలు అప్పగించేలా కూడా కార్యాచరణను సిద్ధం చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఈ తెలంగాణకు సంబంధించి కూడా 22 మంది వాళ్ళు టీడబ్ల్యూసీ సభ్యులు, అలాగే మాజీ ముఖ్యమంత్రులు, కీలక హోదాల్లో పనిచేసిన నేతలని డీసీసీగా అబ్జర్వర్లుగా నియమించిన నేపథ్యం ఉంది. కాబట్టి ఇక ఈ రోజుకు సంబంధించి కూడా అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో డీసీసీల నియామకానికి సంబంధించి ఏ విధంగా పరిశీలన చేయాలి, అక్కడ నేతలకి సంబంధించి కూడా ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన బలాబలాలు కావచ్చు, పార్టీకి సంబంధించి ఎంతవరకు కృషి చేస్తారు, పార్టీకి సంబంధించి ఎన్నికలలో ఏదైతే ఓటు బ్యాంకుకి సంబంధించి కూడా ఏ విధంగా రాబట్టగలిగారు, పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా కృషి చేసిన నేతలకు సంబంధించి డీసీసీ అధ్యక్షులుగా నియమించే అవకాశాలన్నిటిపైన కూడా ఈరోజు వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. దాంతో పాటుగా ఇక 4వ తేదీ దసరా తర్వాత 4వ తేదీ నుంచి కూడా ఇక ఏదైతే క్షేత్రస్థాయిలో ఈ పరిశీలకులు వెళ్లనున్న నేపథ్యం ఉంది. జిల్లాలకు సంబంధించి కూడా పర్యటించి అక్కడ ఆశావాహులకు సంబంధించిన డీసీసీ ఎవరైతే ఆ పోస్ట్ అడుగుతున్నారో వాళ్ళకి సంబంధించిన బలాబలాలు వివరాలను కూడా సేకరించే పనిలో భాగంగా 10 రోజుల పాటు జిల్లాలో పర్యటన చేసి సమగ్ర సమాచారానికి సంబంధించి కూడా సేకరించి ఏఐసీసీకి పంపించనున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. డీసీసీలకి సంబంధించి కూడా ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. డీసీసీల నియామకం సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా అధిష్టానం తీసుకుంది. దీంట్లో డీసీసీల నియామకానికి సంబంధించి భవిష్యత్తులో అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే ఏదైతే పవర్ను డీసీసీలకు
ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇక పార్టీకి సంబంధించి కూడా సంస్థాగత నిర్మాణం కావచ్చు, భవిష్యత్తులో తీసుకుపోయిన కార్యక్రమాలు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా డీసీసీ నియామకం ఉంటుంది. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో డీసీసీ పోస్టు కలిగి ఉంటుంది కాబట్టి అన్ని అధికారులకు సంబంధించి కూడా జిల్లాలో తీసుకునే నిర్ణయాలన్నిటికి సంబంధించి కూడా డీసీసీ హోదాకి ఉంటుంది కాబట్టి ఇక దానికి సంబంధించి కూడా చాలా వరకు ఆశావాహులు ఉన్నారు. వాటన్నిటికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు ఈ రోజు అవగాహన కార్యక్రమాల్లోనే ఏ విధంగా వివరాలు సేకరించాలి, అభ్యర్థికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా కృషి చేశారు, ఏ విధంగా పార్టీని బూత్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు ఏ విధంగా బలోపేతం చేశారు, వీటన్ని అంశాలను సేకరించిన తర్వాత త్వరలో డీసీసీలను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ హరీష్.